गं गणपतये नमः। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। श्री महागणाधिपतये नमः। అగజాననుడు అంటే ఇక్కడ ఏకదంతుడు ఉపాస్మ అంటాడు. అనేక దంతములు కలిగిన వాడు ఏకదంతుడు ఎలా అవుతాడు అనేటువంటి అగ నగ జగ ఇవన్నీ కూడా పర్వతాల యొక్క పేర్లు, పర్వతరాజు యొక్క పుత్రిక యొక్క కుమారుడు కాబట్టి అగజాననుడు. అగజానుడు ఎలా ఉన్నట్ట, అమ్మవారి యొక్క ముఖము ఆ గజానుని చూసినప్పుడు పద్మం వికసించినట్టు వికసించిందిట, అందువల్ల పద్మార్కుడయ్యాడు. అనేక దంతం కాదు, అనేక దం, ఏకదంతం ఉపాస్మహే. అనేక దం అంటే కోరికలు. అమ్మవారికి కూడా కంచి కామ కోటి పీఠస్థిత అని పేరు. కోటి కోరికలు కోరుకోగలిగితే ఒకే సెకండ్లో తీర్చేస్తుంది అమ్మవారు. అలాగే గణపతికి కూడా అనేక దం, ఎన్ని కోరికలు కోరుకున్నా కూడా సెకండ్లో తీర్చగల శక్తి కలిగినటువంటి వాడు మహాగణపతి. ఆ గణపతి ఏంటంటే మనకి ఎక్కువగా ఇప్పుడు కలియుగంలో కలిపురుషుడు అగ్నిస్వరూపుడే, అంగారక స్వరూపుడే. ఎక్కువగా మనకి రుణ రోగ దారిద్ర్య బాధలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బంధములు, రోగములు, శత్రువులు లేదా అంతర్గత శత్రువులు. ఇవి అతిగా అభిమానము లేదా ఉన్నటువంటి కుటుంబాల్లోనే ప్రేమ రూపంలో ఉంటాడు కలియుగంలో కలిపురుషుడు ఎలా ఉంటాడంటే ప్రేమతత్వంతో ఉంటాడు. ఇది ఎక్కువైనా తక్కువైనా రెండూ బాధ పెడుతూ ఉంటాయి మనిషికి. ఈ అగ్నితత్వం అంటారు. ఈ బాధ ఎలా ఉంటుందంటే రుణ రోగ దారిద్ర్యాలు, ఈ మూడు పెడతాడు కలిపురుషుడు. కాబట్టి ఆ అగ్నితత్వం నుంచి బయటపడడానికి ఎంత గొప్పవాడి వల్ల కూడా కాదు. అన్నీ ఉన్నప్పటికీ ఏదో ఒక బంధనంలో చిక్కుకుని బాధపడుతూ ఉంటాడు, రుణంతో బాధపడుతూ ఉంటాడు, లేదా అన్నీ ఉన్నప్పుడు రోగంతో బాధపడుతూ ఉంటాడు. రుణ రోగ దారిద్ర్యాలు అనేవి ఖచ్చితంగా పీడిస్తాయి. మరి వీటిని ఉపశాంతి ఏంటంటే అమ్మవారు యొక్క పుత్రుడు అగజానుడు, గజమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు, ఏకదం అంటే అనేక కోరికలు తీర్చగలిగేటువంటి వాడు. మనకి సహజంగా కాపర్లో ఉన్నటువంటి గణపతిని అంగుష్ట ప్రమాణంలో చేసుకుని లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ తొండాన్ని కలిగినటువంటి వాడు ఇబ్బంది ఏం లేదు. చక్కట గణపతిని కానీ నిత్యము గం గణపతి అని మూలమంత్రం తక్కువ కాకుండా పూజ చేస్తే 41 రోజుల్లో రుణ రోగ దారిద్ర్య బాధలన్నీ కూడా తీరిపోతాయి. అటువంటి మహాగణపతికి ఏకదంతుడు, ఏకదం, అనేక దంతాలు కలిగినటువంటి వాడు కాదు, అనేక కోరికలు తీర్చేటువంటి మహాగణపతికి నమస్కారం. గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్రీదసాధనం. కాపర్లోనే ఉండాలి గణపతి. అది చేసుకుంటే అన్ని సమస్త కోరికలు విఘ్న దోషాలు లేకుండా తీరిపోతాయి. జై మహా గణేష్ మహారాజ్ की जय.